ఆదికాండము 35వ అధ్యాయము 11వ వచనం. దేవుడు, నేను సర్వశక్తిగల దేవుడను, నీవు ఫలించి అభివృద్ధి పొందుము. ఈ వాగ్దానం ద్వారా దేవుడు మన దీవించి బలపరిచి పోషించి నడిపించను కాక. ఆమేన్. ఆదికాండము 9:1 నోవాహుతో దేవుడు వాగ్దానం చేసినట్లుగా నేటి దినాన్ని మనతో వాగ్దానం చేస్తున్నారు. దేవుడు నోవాహును అతని కుమారులను ఆశీర్వదించి, మీరు ఫలించి అభివృద్ధి పొంది భూమిని నింపుడి అని నోవాహుతో మాట్లాడిన దేవుడు నేటి దినాన్ని మనతో కూడా మాట్లాడుతూ ఉన్నాడు. నేను సర్వశక్తి గల దేవుడను, నువ్వు ఫలించి అభివృద్ధి పొందుము అని దేవుని వాక్యం మనల్ని బలపరుస్తూ ఉంది. ఇంకా మనం చూసినట్లయితే ఆదికాండము 12:2 నిన్ను గొప్ప జనముగా చేసి నిన్ను ఆశీర్వదించి నీ నామమును గొప్ప చేదును, నీవు ఆశీర్వాదముగా నందువు. మనము ఆశీర్వాదముగా మారాలని దేవుని యొక్క ఉద్దేశం. కానీ మనమైతే ప్రతిదినము మనమును ఆశీర్వదించమని ప్రార్థనలో ప్రతి నిత్యము స్వార్థంగా ప్రార్థించే వారముగా కనబడుతున్నాం. కానీ దేవుడైతే ఆశీర్వాదముగా అనేకులకు ఆశీర్వాదముగా చేస్తానని దేవుడు వాగ్దానం చేస్తూ ఉన్నాడు. మనం చూసినట్లయితే యోహాను ఆదికాండము 18:14 చూస్తే, యెహోవాకు అసాధ్యమైనది ఏదైనా కలదా అని దేవుడి వాక్యం మనతో మాట్లాడుతోంది. నిజం, దేవునికి అసాధ్యమైనది ఏదీ లేదండి. దేవునిపై మన నమ్మకం ఉంచి ఆయనకు ఇష్టలుగా జీవించినట్లయితే ఆయన మనలను మహాభివృద్ధి, నువ్వు ఫలించి అభివృద్ధి పొందుతావని దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది. ఇంకా మనం చూస్తే ఆదికాండం 18:18 అబ్రహాము నిశ్చయముగా బలము గల గొప్ప జనమగును, అతని మూలముగా భూమిలోని సమస్త జనములు ఆశీర్వదింపబడును. అదే రీతిగా దేవుడు మనల్ని కూడా ఆశీర్వదిస్తానని వాగ్దానం చేస్తున్నాడు. మన మూలముగా సమస్త మానవాళి రక్షణలోనికి రావటానికి ఆయన మనల్ని ఏర్పరచుకున్నాడు. ఆయన ఏర్పాట్లో ఉన్న మనము ఆయన వాక్యాన్ని గ్రహించి వాక్యానుసారంగా జీవించడానికి దేవుడు మనల్ని ఏర్పాటు చేసుకున్నారు. అంతేకాదండి, ఇంకా దేవుడు మనల్ని అనేకులకు ఆశీర్వాదకరంగా ఉండాలని ఆయన కోరుతూ ఉన్నారని వాక్యం మనకి సెలవిస్తూ ఉంది. నిర్గమాకాండము 1:7 ఇశ్రాయేలీయులు బహు సంతానము గలవారే అభివృద్ధి పొంది విస్తరించి అత్యధికముగా ప్రబలేరి, వారున్న ప్రదేశము వారితో నిండి ఉంది. చూడండి, ఇశ్రాయేలీయులు ఎలాగైతే అభివృద్ధి పొంది విస్తరించారో అదే రీతిగా దేవుడు మనల్ని కూడా అభివృద్ధిపరిచి విస్తరింపజేస్తానని వాగ్దానం చేస్తూ ఉన్నారు. ఆయన వాగ్దానములో మనం నిత్యము నిలకడగా ఉండాలని ఆయన యొక్క ఉద్దేశము. ఇంకా మనం చూసినట్లయితే 2 కొరింథీయులకు రాసిన పత్రిక 6:18 కూడా, నేను మిమ్మల్ని చేర్చుకొందును, మీకు తండ్రిని అయ్యుందును, మీరు నా కుమారులను కుమార్తెలను అయ్యుందురని సర్వశక్తి గల ప్రభువు చెప్పుచున్నాడు. ఆయన మనల్ని పిలిచాడు. పిలవటమే కాదండి, ఆయన మనల్ని తన కుమారులుగా చేసుకున్నాడు, కుమార్తెలుగా చేసుకున్నాడు. అంతేకాదండి, చేసుకుని విడిచిపెట్టలేదు. కానీ సర్వశక్తి గల ప్రభువుగా ఆయన మనకి ఉన్నాడు. కాబట్టి మనము ఆయన వైపు చూస్తూ ఆయన కొరకు జీవిస్తూ ఈ లోకములో గొప్ప సాక్షులుగా జీవించాలని, అనేకులకు ఆశీర్వాదకరంగా ఉండాలని, అట్టి రీతిగా ఉండేటట్లుగా దేవుడు మనల్ని అందరినీ సిద్ధపరిచి ఆయన రాకడ కొరకు మనల్ని సిద్ధపరుస్తూ అనేకులకు మనము ఆశీర్వాదకరంగా ఉంటూ అనేకులను దేవుని యొద్దకు నడిపించే వారంగా మనం ఉండాలని ఆయన ఆశపడుతూ ఉన్నారండి. అటువంటి ఆశ గల ప్రతి వ్యక్తిని దేవుడు ఆశీర్వదించి అభివృద్ధి పరుస్తారని, ఆయన సర్వశక్తి గల దేవుడని, ఫలించి అభివృద్ధి పొందటం అనేది మన చేతిలో ఉన్నది కనుక మనం దేవుని యందు భయము భక్తి కలిగి ఆయనకి ఇష్టలుగా యథార్థవంతులుగా ఆయన బిడ్డలుగా ఆయన కొరకు ఈ లోకంలో జీవించే వారముగా మనము సిద్ధపడదాం. అటువంటి కృప దేవుడు మనందరికీ అనుగ్రహించును గాక. ఆమేన్.